ఈ వార్తలను సమర్పిస్తున్న వారు రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం. టి నరసాపురం మండలం అల్లంచెర్లలో విజయవంతమైన గ్రామ సభ. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు. నర్సరీ క్షేత్ర పరిశీలన చేసిన జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పర్యావరణపై అవగాహన కలిగి ఉండాలంటున్న ఆ స్కూల్ చైర్మన్ దాకరపు కృష్ణ. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో 3 సభల సమావేశం. చర్చకు వచ్చిన పలు అంశాలు. సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్. జంగారెడ్డిగూడెంలో 10వ సచివాలయం నందు కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సూచనల ప్రకారం 10వ సచివాలయం వద్ద అడ్మిన్ చిట్టిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగారు. ఇది మంచి ప్రభుత్వం పోస్టర్స్ ను అతికించారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పెనువర్తి రామ్ కుమార్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, పెన్షన్లు, మెగా డిఎస్సి, ధాన్యం పెండింగ్ బిల్లులు చెల్లించడం, విజయవాడ వరద బీభత్సంపై సీఎం చేసిన అలుపెరగని సహాయ సహకారాలపై హర్షం వ్యక్తం చేశారు. 100 రోజుల్లో చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మద్దిపాటి నాగేశ్వరరావు, రాష్ట్ర బీసీ సాధికార డైరెక్టర్ చేను ప్రసాద్, గిరి ప్రమీల, కన్నా కృష్ణ, కొత్తూరు సత్యబాబు, చిట్టూరి బాపినీడు, చేను రాజు, చిక్కాల సత్యనారాయణ, కన్నా శ్రీదేవి, పంపాని మంగేశ్వరి, కోడి దాసు, తమ్మా నాగేశ్వరరావు, ననుబోలు అంజీ, కంకనాల మంగరాజుతో పాటు కూడమి కేరార్ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం చేసిందని ప్రజల మధ్యలోకి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ప్రభుత్వ లాంఛనంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది పట్టణాల్లో కానీ రూరల్లో కానీ ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు చాలామంది ప్రజలు వచ్చి ఆనందపడుతున్నారు. మరి వచ్చి 100 రోజులు అయినప్పటికీ కూడా సూపర్ 6లో భాగంగా మరి ఈరోజు కొన్ని మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. రాగానే 3,000 నుంచి 4,000 పెంచాం. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెంచాం. మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు పెంచాం. మొన్న వరదల్లో చూశారు అందరూ కూడా. మరి అలాంటి దాని నుంచి బయటపడడానికి మన నాయకుడు ఎంత కష్టపడ్డాడో వీళ్ళ ప్రజలందరూ చూశారు. అంతేకాకుండా నిరుద్యోగులకి దాదాపుగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 16,437 ఉద్యోగాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పట్టణంలోని 4వ సచివాలయంలో సిబ్బందితో 10వ వార్డులో నాయకులతో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి పట్టణ సీనియర్ నాయకులు గుమ్మడి ప్రసాద్, వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, 11వ వార్డు అధ్యక్షులు కర్ణం రాంబాబు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు తెలగారపు ఆనంద్ కుమార్, గద్దె జశ్వంత్, పట్టణ ఐటీడీపీ అధ్యక్షులు వెంకట సాయి కృష్ణ, పూతి శేఖర్లు పాల్గొన్నారు. పెన్షన్లు పెంచారు కదా, ఉద్యోగాలు మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం చేశారు. అన్నా క్యాంటీన్ 75 ఓపెన్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ అనేది ఎవరి ఆస్తులు వాళ్ళ దగ్గర లేకుండా పెట్టుకుందామని అదే పేపర్స్ అన్నీ కూడా వేరే చోట ఉండాలి అని చెప్పి అనేది రద్దు చేశారు. దాన్ని 10 రోజుల పాటు విజయవాడలో వరదలకి ఆయన కష్టపడి శ్రమించి ఎంతగానో చేశారు కదా, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళమని చెప్పారు. 100 రోజుల పాలనలో ఎంత చేయగలిగేది, ఇంకా ముందు ముందు ఎంత చేస్తాము అనేది. అలాగే ఇది చేతల ప్రభుత్వం, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం అని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శేషు, జంగారెడ్డిగూడెం టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణలు అన్నారు.
ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా జంగారెడ్డిగూడెం మండలంలో 3 గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో మండల అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. 3000 నుంచి 4000 పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సి నోటిఫికేషన్, 1వ తేదీనే జీతాలు, వీటితో పాటు మొన్న వచ్చిన ప్రకృతి విలయం వరదల్లో పనిచేసిన విధానం అద్భుతమని శేషు అన్నారు. మేఘవరం, పట్టణపాలెం, శ్రీనివాసపురం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పనితీరును వివరించారు. అలాగే ఎంపీడీఓతో కలిసి ప్రజల ఇళ్లకు వెళ్లి స్టిక్కర్స్ అంటించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వేగవరం సర్పంచ్ లక్కబత్తుల నాగరాజు, మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, ప్రత్యేక అధికారులు శ్రీదేవి, బ్యూలా, నాయకులు ఆలపాటి దుర్గారాం ప్రసాద్, అనిశెట్టి శ్రీనివాసరావు, కుక్కల సూరిబాబు, ఆకుల రామచంద్రరావు, ఎలికే ప్రసాద్, బూసా సత్యనారాయణ, కోన అప్పారావు, పోల్నాటి సత్యనారాయణ, బండారు వెంకట్రావు, తాళ్ళూరి వెంకటేశ్వరరావు, రాగాని శ్రీను, రాగాని రామకృష్ణ, వీరబాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కేటాయించడం జరుగుతుంది. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చదువుకునే పిల్లలకు 15,000 రూపాయలు, ఎంతమంది చదువుకుంటే అంతమంది 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ భృతి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. వచ్చే అక్టోబర్ నుంచి కొత్తగా ఇవ్వవలసిన పెన్షన్లు కూడా ఇస్తారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు అన్ని విధాల ఎన్డీఏ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లింగపాలెం మండలం కల్లచెరువు గ్రామంలో స్వర్గీయులైన చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ చిత్రపటానికి పలువురు ఘన నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అశోక్ ఇంటి వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైస్ చైర్పర్సన్ కంచర్ల వాస్విరత్నం, కౌన్సిలర్లు ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, కనుమూరి లావణ్య, లోకారపు వెంకటేశ్వరరావు, కంచర్ల గీత, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, కంచర్ల విష్ణు, పెసరగంటి త్రిమూర్తులు, చింత అనిల్, చిప్పాడ వెంకన్న పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్ఆర్ నగర్ లో మోటార్ బోర్ మరమ్మతులకు గురి కావడంతో ఆ ప్రాంత వాసులు మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్ కు చరవాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే నరేంద్ర కుమార్ స్పందించారు. మోటార్ బోరు మరమ్మతులు చేసే మెకానిక్ ను పిలిపించి మోటార్ బోరు మరమ్మతు చేయించాలని కోరారు. తాగునీటికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తనకు తెలియజేస్తే తదుపరి చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుందని మున్సిపల్ ఏఈ సంధ్య తదితర సిబ్బందికి సూచనలు అందజేశారు. ప్రజలు సరైన సమయంలో సేవ చేస్తేనే విధి నిర్వహణకు సార్థకత ఉంటుందని కమిషనర్ నరేంద్ర కుమార్ తెలిపారు. తాగునీటి కోసం ప్రజలెవరూ ఇబ్బందికి గురికాకుండా చూసుకోవాలని అన్నారు. ప్రకృతి యొక్క ప్రాముఖ్యతను, సాగు యొక్క ఆవశ్యకతను గురించి జంగారెడ్డిగూడెంకు చెందిన తపస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అర్థమయ్యేలా క్షేత్ర పరిశీలనకు శ్రీకారం చుట్టింది. తపస్ పబ్లిక్ స్కూల్ కు చెందిన 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను నేచర్ వాక్ పేరిట నర్సరీకి తీసుకువెళ్లారు. పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. టీచర్లు, పీఈటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పర్యావరణంపై అవగాహన కల్పించారు. పిల్లలకు తరగతి చదువుతో పాటు అవుట్డోర్ యాక్టివిటీస్ ద్వారా మానసిక ఉల్లాసం పొందుతారని తపస్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ద్వారకా తిరుమలలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని కోరుతూ మండలంలో నారాయణపురం, గుణంపల్లి, ఎంనాగులపల్లి, పంగిడిగూడెం గ్రామాలలో రైతు సంఘం నాయకులు ప్రచారం నిర్వహించారు. ప్రచార కరపత్రాలను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ ఆవిష్కరించారు. వివిధ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేసి అన్ని పంటల రైతులందరూ సదస్సులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు మాట్లాడుతూ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర రైతు సదస్సులో తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం
అన్ని పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల నుండి రాష్ట్ర రైతు సదస్సులో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బోయపాటి సత్యనారాయణ, గుర్రం రాంబాబు, తూంపాటి మురళి, గుర్రం పాపారావు, ఎల్ సోమరాజు, నందమూరి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రైతు సంఘం రైతు సంఘం రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత జయప్రదం చేయండి. రైతు సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. రైతు సంఘం రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి. రాష్ట్ర విజ్ఞాన తరగతులను జయప్రదం చేయండి. రాష్ట్ర విజ్ఞాన తరగతులను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి రైతు సంఘం, వర్ధిల్లాలి రైతు సంఘం, వర్ధిల్లాలి రైతు సంఘం, వర్ధిల్లాలి రైతుల ఐక్యత, వర్ధిల్లాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 అండ్ 9542876719. వెల్కమ్ బ్యాక్. టీ నరసాపురం మండలం అల్లంచెర్ల గ్రామ సభకు విచ్చేసిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుకి ఘన స్వాగతం పలికారు. టీ నరసాపురం మండలం నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తదితర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గ్రామ దేవతలను సందర్శించారు. పూలవర్షం కురిపిస్తూ అల్లంచెర్ల గ్రామస్తులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీరామ్మూర్తి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీకృష్ణ, పోలవరం కన్వీనర్ బుర్గం శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు కరాటం సాయి, శీలం వెంకటేశ్వరరావు, మధు, చక్రవర్తి పాల్గొన్నారు. 100 రోజుల పాటు కూటమి ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు వక్తలు మాట్లాడారు. ఇది మంచి ప్రభుత్వం అనడానికి చేసిన కార్యక్రమాలే నిదర్శనమని అన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో గతంలో పవన్ కళ్యాణ్ గారు 2023లో ఏదైతే లక్ష్యంతో ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేక ఓటు చేల్చకూడదని ఇటు బీజేపీ తోటి కానీ అటు తెలుగుదేశం తోటి కానీ జనసేన కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడటానికి చేసినటువంటి కృషికి ఈరోజు ప్రజలు ఈ రకంగా అర్థం పడుతుంది. ఇదందరూ కూడా ఈ సందర్భంగా ఈ పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రభుత్వంలో మోడీ గారు దక్షతన ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు మోడీ గారు ఇది 3వసారి ఈ కూటమి ఏర్పడడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు మళ్ళీ ఇంకోసారి ప్రధానమంత్రిగా ఈరోజు కేంద్రంలో పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఈరోజు అత్యధికంగా ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయించడం జరిగింది, 12,000 కోట్లు. అలాగే మనకి రాజధానికి అమరావతి కూడా ఆయన ఈరోజు మనకు కేటాయించడం జరిగింది. ఇది మనకు జరిగినటువంటి మేలు ప్రధానంగా. రెండోది, ఎంతో అనుభవం కలిగినటువంటి, మనం ఏదైతే నమ్మేమో 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఆయనకి కార్యదీక్షత ఉంది, ఆయన చేయగలరు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వరదలు వచ్చిన సమయంలో ఆయన చేసినటువంటి సమయస్ఫూర్తి ఈరోజు పెట్టుబడులు రాబట్టడానికి. గత ప్రభుత్వంలో వెనకబడిపోయి ఉన్నాం, ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టు రాష్ట్రంలో ఈ గాడిని పెట్టడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తాం. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, అలాగే అటవీ శాఖ మంత్రులు, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయన కమిట్మెంట్, చిత్తశుద్ధి ఈరోజు గ్రామ సభలో ఏకకాలంలో ఏం కావాలి గ్రామాలకి
అనే విషయంలో ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా రికార్డు స్థాయిలో, దేశంలోనే రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించి, ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంచి రోజులు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేయమని చెప్పి ముందుకు పంపించారు. అదే మంచి కార్యక్రమం ఏంటంటే ఒక దుర్మార్గుడు అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలు కూడా పాటు చేశారు. సింపుల్ గా ఒకే ఒక మాట ఏంటంటే అన్ని రోడ్డు పాటు చేశారు. మనం నడుతుంటే మనం చదువుకునే పిల్లలు గంజాయి, సారా, మత్తు ఏ రకంగా అన్ని రకాలు కూడా అలవాటు చేసి అది పాటు చేశారు. అంటే తలుచుకుంటే ప్రతి ఒక్క విషయంలో కూడా అలవాటు చేశారు. ప్రతి విషయంలో కూడా నాశనం చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయి మంచి రోజులు వచ్చాయి కాబట్టి మంచి రోజులు మంచి, ఈ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం మంచి చేసింది కాబట్టి, మంచి చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో మంచి చేసే నాయకుడు, మంచిగా ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అనుభవం ఉంది. అనుభవాన్ని నేను జోడి అవుతానని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఓటు చీలిపోననే ఉద్దేశం నేనున్నాను, నేను చేయిస్తాను, మీ ముందు నడండి, మీరు నడిపించండి, మీరు అనుభవజ్ఞులు కాబట్టి మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆలోచించి చేస్తారు. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు. అభివృద్ధి, సంక్షేమాలు రెండు కళ్ళుగా తీసుకెళ్ళి చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మీరు ఈ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో అక్టోబర్ 4వ తేదీ నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఆహ్వానించింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి విచ్చేసిన దేవస్థానం ఈవో జె శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రికి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందించి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా అర్చకులు, వేద పండితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులకు, పండితులకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్యామలరావు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని కారు బలంగా ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానికులు జిలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్ఐ నవీన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించారు. సహాయక చర్యలు చేపట్టారు. జిల్లా పేపర్లో ఫైన్ మాడతారు. గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. వేద పండితులు పూజాది కైంకర్యాలు చేశారు. అవచార నిరుక్తాత్మం స్వామినః సంపూర్ణ కరుణాకటాక్ష వీక్షణ ఫల సిద్ధ్యర్థం గ్రామ దేశ రాష్ట్ర ప్రయాణికా సంపూర్ణ ఆరోగ్యద ఆయుష్యాన్ని. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకున్న చింతలపూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డిని ఎర్రంపల్లిలో ఆయన స్వగృహంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పీతల సుజాత కలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి పరామర్శించారు. ఆమె వెంట ప్రగడవరం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు తాళ్ళూరి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు వెంకన్నబాబు, మహాలక్ష్మి, మానేపల్లి రాజారావు, బందెల ఆశీర్వాదం, దారా వీరేంద్ర తదితరులు ఉన్నారు.
తెలియజేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన కాడ నుంచి ఏదో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఈ ర్యాపిడ్ సెల్మా టీం వచ్చిన తర్వాత మా ఉద్యోగాలన్నీ కూడా ఈవెంట్ అయిపోయింది. రాజకీయం కూడా ఈవెంట్ అయిపోయింది. ఆ కార్యక్రమాలు అలా చేసుకుంటుంటే కొంచెం స్ట్రైన్ అయ్యాం. తర్వాత అంటే బాడీ రెస్ట్ కోరుతుంది అని అనిపించింది తప్ప ఈ సింటమ్స్ అసలు లేదు. సరే కూడా హైదరాబాద్ పోయి 10 రోజులు ఉన్నాం అనుకున్నాం. కానీ కౌంటీ మళ్ళీ ఏజెంట్లు ఏంటంటే మన జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ 3 శాఖల మహాసభలు నిర్వహించారు. ఈ మహాసభలకు శాఖ సీనియర్ సభ్యులు పెండెం బజార్ అధ్యక్షత వహించారు. పార్టీ మండల కార్యదర్శి ఎం జీవరత్నం, మండల కమిటీ సభ్యులు జి సూర్యకిరణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రారంభ సూచికగా పార్టీ జెండాను ఏ ప్రభాకర్ రావు ఎగురవేయగా సిపిఎం జిందాబాద్, భూమి కూలీ ఉపాధి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి, కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. అనంతరం జరిగిన శాఖ మహాసభలో సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఉమ్మడి జిల్లాల సిపిఎం పార్టీ ఉద్యమ నిర్మాత ఆర్ఎస్ల అకాల మరణానికి సంతాపం తెలియజేశారు. అనంతరం 3 శాఖల కార్యదర్శులు 3 సంవత్సరాల పోరాట ఉద్యమాల కర్తవ్యాల కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులందరూ నివేదిక గురించి చర్చించి ఆమోదించారు. అనంతరం మండల కార్యదర్శి ఎం జీవరత్నం, జి సూర్యకిరణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న సిపిఎం పార్టీ శాఖ మహాసభలు పంగిడిగూడెం గ్రామంలో నిర్వహించామని, గత 3 సంవత్సరాలలో దేశ రాజకీయాలలో సిపిఎం పార్టీ రైతులకు గిట్టుబాటు ధరలు, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం, వేతనాలు పటిష్టంగా అమలు, వ్యవసాయంలో కూలీలకు ఉపాధి కల్పన, కూలీ పోరాటాలు, కార్మికులకు జీతాల పెంపు, పోరాటాలకు మద్దతు తదితర సమస్యలపై విరోచిత పోరాటాలు నిర్వహించిన ఘనత సిపిఎం పార్టీకి ఉందని గుర్తు చేశారు. పంగిడిగూడెం గ్రామంలో పేదలకు భూ పంపిణీ చేయాలని, 200 ఎకరాల ల్యాండ్ సీలింగ్ భూములపై పోరాటాలు నిర్వహిస్తున్నామని, భూస్వాములు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై పేదలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, తద్వారా పేదలందరూ జైలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అధికారులపై మండిపడ్డారు. జి బాలయ్య, బజార్ సుబ్బారావు, ఏ రాజశేఖర్, ఎం సూర్యచంద్రరావు, ఏ కాంతమ్మ, ఎం కుమారి, జుత్తిక గొల్ల, సత్యవతి, భారతి, అమ్మాజీ తదితరులు పాల్గొన్నారు. తొలి 100 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు తన విశిష్ట పాలనతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకున్నారని ప్రముఖ చలనచిత్ర నటుడు సోనూ సూద్ అన్నారు. సుదీర్ఘ పాలనానుభవం ఉన్న చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు విశ్వసిస్తున్నారని అభిప్రాయపడ్డారు. త్వరలోనే కలుస్తామని వెల్లడించారు. In the first 100 days, Chandrababu Naidu sir showcased his signature governance in Andhra Pradesh, making people feel safe and reassured. There's a growing talk among people that the vintage CBN sir is back, bringing with him his clear vision and leadership for the state's future. Well done, sir. So proud of you. I'm really looking forward seeing you soon and bringing my little efforts to make Andhra a very, very special place. Thank you so much. గుంటూరు జిల్లా కిర్లంపూడి మండలం గోనోడ బ్రిడ్జ్ వద్ద ఏలేరు కాలువలో కొండ చిలువ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అది ఎటు వెళ్తుందో తెలియక ప్రజలు భయాందోళనలో పడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం అందించిన తిరుమల తిరుపతి దేవస్థానం. టి నరసాపురం మండలం అల్లంచెర్లలో విజయవంతమైన గ్రామ సభ. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై మాట్లాడిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. జంగారెడ్డిగూడెంలో పలు వార్డులలో ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు. నర్సరీ క్షేత్ర పరిశీలన చేసిన జంగారెడ్డిగూడెం తపస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు. పర్యావరణపై అవగాహన కలిగి ఉండాలంటున్న ఆ స్కూల్ చైర్మన్ దాకరపు కృష్ణ. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో 3 సభల సమావేశం. చర్చకు వచ్చిన పలు అంశాలు. సీలింగ్ భూములు పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.